నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 9 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 చంద్రోదయం రాత్రి 9:31 చంద్రాస్తమయం ఉదయం 11:14 తిథి పంచమి రాత్రి 1:59 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 8:08 వరకు. తదుపరి పునర్వసు. కరణము కౌలవ మధ్యాహ్నం 3:11 వరకు. తదుపరి తైతుల రాత్రి 1:59 వరకు. తదుపరి గరజి. యోగము సిద్ధము మధ్యాహ్నం 3 గంటల వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:13 నుండి 5:38 వరకు. యమగండం ఉదయం 11:59 నుండి 1:24 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:48 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:52 వరకు. వర్జ్యం ఉదయం 5:45 నుండి 7:13 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. అమృత గడియలు ఉదయం 11:02 నుండి 12:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుండి 12:22 వరకు. నవంబర్ 9 ఆదివారం. ఈరోజు మంచిదీనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 1:59 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 8:08 వరకు ఉండే ఆరుద్ర నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పునర్వసు నక్షత్రమున వాహనం కొనుగోలు చేయుటకు, పూజ చేసుకునుటకు ముహూర్తము కలదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పురుషుడికి ఆయువును తగ్గించేది పరస్త్రీ సంగమం. ఈరోజు ప్రశ్న: శివుడి 2 కన్నులు ఎవరెవరు? సూర్యచంద్రుడు, పార్వతి, గంగా, భూమి, ఆకాశం, స్వర్గం, నరకం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. వృషభ రాశి: ఖర్చులు అదుపు చేస్తూ ఎంతో కొంత పొదుపు చేసే వీలుంది. మిథున రాశి: కుటుంబంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి: దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. సింహరాశి: కొత్త పొదుపు మార్గాల వైపు దృష్టి సారిస్తారు. కన్య రాశి: ఆర్థికం కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. తులారాశి: కుటుంబంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి: బంధువులు, సోదరులతో కీలక విషయాలు చర్చిస్తారు. ధనుస్సు రాశి: ఎటువంటి ఖర్చులు ఎదురైనా తట్టుకునే విధంగా సన్నద్ధమవుతారు. మకర రాశి: వివాహాది శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశం. కుంభరాశి: ఇతరులకు ఇచ్చిన డబ్బు వసూలు కాక ఇబ్బంది పడతారు. మీనరాశి: కొన్ని దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడి ఊరట చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.